కూటమి ప్రభుత్వంపై మాజీ మేయర్ పోట్లూరు శ్రవంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీ ఆడబిడ్డ నిధి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మహిళలకు ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీని నెరవేర్చకపోవటం ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని శ్రవంతి ధ్వజమెత్తారు. ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇంతకాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని పోట్లూరు శ్రవంతి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం జరిగింది. విజయం సాధించిన తర్వాత అప్పుడు ఎన్నికల్లో ఎన్నో హామీల్ని మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటి హామీ ఆడబిడ్డ నిధి పథకం. ఆడబిడ్డ నిధి పథకంకు సంబంధించి గత 4 రోజుల కిందట నేను ముఖ్యమంత్రి వర్యులకి లేఖ ద్వారా కూడా రాసి పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇస్తామన్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలని ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఇంకా కూడా ఆ కార్యక్రమానికి అమలు చేయటకు కార్యరూపణ దాల్చలేదు. కావున వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్రం సంక్షోభంలో ఉంది అని విశ్లేషకులు చెప్తున్నా ఆ సంక్షోభాన్ని కూడా తట్టుకొని సంక్షోభాన్ని కూడా అవకాశాలని సృష్టించగలరని చంద్రబాబు నాయుడు గారి మీద మహిళలకు ఉన్నటువంటి నమ్మకం. ఈ పథకాన్ని వెంటనే అమలు చేసి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అర్హులకు అందచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఏదైతే ఆడబిడ్డ నిధి పథకం ఉందో దాన్ని అమలు చేయకపోతే దీనికి సంబంధించి భవిష్యత్తులో మేము కార్యక్రమాలని చేపడతామని తెలియచేసుకుంటూ త్వరలో ఆ కార్యక్రమాల గురించి కూడా మేము ముందుకు తీసుకొస్తామని తెలియచేస్తూ